ప్రభునందు ప్రియమైన సత్యవాక్య ప్రేమికులకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన ఉన్నతమైన నామమున నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేయుచున్నాను. సత్యవాక్య ధ్యానమునకు ప్రేమతో మీకు ఆహ్వానం పలుకుతున్నాను. మత్తయి సువార్త 22వ అధ్యాయము 29వ వచనం నేను చదువుతున్నాను, గమనించండి. అందుకు యేసు, లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరబడుచున్నారు. లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరబడుచున్నారు. యేసు ప్రభువారు స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్లుగా మనం ఎందుకు పొరబడుతున్నామో చెప్తున్నాడు. బూర స్పష్టముగాని ధ్వని ఇచ్చున్నప్పుడు యుద్ధమునకు ఎవడు సిద్ధపడగలడు అన్నాడు పౌలు భక్తుడు. స్పష్టమైన బూరధ్వని వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ యుద్ధానికి తమను తాము సంసిద్ధులుగా చేసుకుంటారు. రాబోయే ఆ యుద్ధము నుంచి తమను తాము కాపాడుకోవటానికి, మరి విశేషంగా శత్రువుపై దాడి చేయటానికి సమాయత్తమవుతారు. మనం ఎందుకు పొరబడుతున్నామో ఈ అంత్యకాలానికి కావలసినటువంటి అత్యవసరమైన సందేశాన్ని యేసు ప్రభువు వారు ఆ వచనంలో చెప్పారు. ఆ కాలంలో కంటే ఈ కాలంలో మనం మరింత ఎక్కువగా పొరబడుచున్నాం. లేఖనాలు ఎరుగక తడబడుచున్నాం. ఏ విషయాన్ని గురించి కూడా మనం తరచి పరిశోధించి పరిష్కారంగా తెలుసుకోలేకపోతున్నాం. బ్లాక్ అండ్ వైట్ అంటారు. ఇది బ్లాకా వైటా అనంటే నీ వైట్ నీకే, నా బ్లాక్ నాకే అని చాలామంది ఇలా మధ్య మార్గాన్ని అనుసరిస్తూ ఉన్నారు. ఎవరిని నొప్పించకూడదని, ఎవరితో వివాదాలు వద్దు అని, మీ ఇష్టం మీది మా ఇష్టం మాది అనుకుంటూ చాలా విషయాల్లో రాజీ పడి మనం బ్రతుకుతున్నాం. మరి విశేషంగా దేవుని వాక్య విషయాల్లో కూడా మనం అలాగూ ప్రవర్తిస్తున్నాం. సాతాను తంత్రాల్లో ఒక తంత్రం సహనం కలిగి ఉండటం, అనగా సత్య సంబంధమైన విషయాలలో ఎదుటివాని యొక్క అబద్ధాన్ని మనం ఖండించకుండా, ఎదుటివాని యొక్క తప్పిదాన్ని వానికి మనం తెలియజేయకుండా సహనం కలిగి ఉంటాం. టాలరెన్స్ అది సాతాను తంత్రం అని మనం ఎరుగం. యేసు ప్రభువు వారు సాత్వికుడు, దీనుడు గనక మనం అందరినీ ఓపిక పట్టాలి అనుకుంటూ సత్యాన్ని కనుమరుగు చేస్తూ బ్రతుకుతున్న కాలం ఇది. సత్యాన్ని కనుమరుగు చేస్తూ మనందరం బ్రతుకుతున్నాం. ఎదుటివాని మీద ఉన్న ప్రేమ చేత సత్యాన్ని మనం వానికి బోధించట్లేదు. అంతటికీ ఒకటే కారణం, లేఖనాలను మనం ఎరగట్లేదు. క్రీస్తునందున్న సత్యాన్ని ఉన్నదున్నట్టుగా మనం నేర్చుకోవట్లేదు. మీరు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగకయే పొరబడుచున్నారు. మరి పొరబడకుండా ఉండాలంటే అక్కడే ఉంది, అదే వచనంలో ఆన్సర్ కూడా ఉంది. మనం పొరబడకుండా ఉండాలి అనంటే, మనం తప్పు త్రోవలో పరుగెత్తకుండా ఉండాలి అనంటే ఒకటే, లేఖనాలను ఎరగాలి. లేఖనాలను ఎప్పుడైతే మనం ఎరుగుతామో అప్పుడు దేవుని శక్తిని మనం ఎరుగుతాం. దేవుని శక్తి మన జీవితాలలో పనిచేయునట్లుగా దేవునికి మనం అప్పగించుకుంటాం. ఆయనకు మనం అవకాశం ఇస్తాం. ప్రతి విషయమునందు కూడా ఆయన జోక్యాన్ని మనం కోరుకుంటాం. ప్రభు ఉన్నాడు అనే ఒక నిరీక్షణ మనం కలిగి ఉంటాం. లేఖనాలు ఎరుగకపోతే మన శక్తిని మనం ప్రదర్శించాలని చూస్తాం. లేఖనాలను మనం గ్రహించకపోతే మన శక్తి ఏంటో ప్రజలు చూడాలని మనం ఆరాటపడుతూ ఉంటాం. లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగకయే పొరబడుచున్నారు అన్నాడు యేసు ప్రభువారు. లేఖనాలను మనం ఎరగకపోతే, అనగా దేవుని యొక్క జ్ఞానాన్ని మనం ఎరగకపోతే మనుషుల యొక్క జ్ఞానం మీద మనం ఆధారపడతాం. తద్వారా మనుషుల యొక్క శక్తిని మనం నమ్ముకుంటాం. మీకు అర్థమైందా? లేఖనాలు ఎరిగితే దేవుని శక్తిని మనం ఎరుగుతాం. లేఖనాలు ఎరగకపోతే
మానవ జ్ఞానం మీద మనం ఆధారపడతాం, మానవ శక్తి మీద మనం విశ్వాసం ఉంచుతాం. దేవునికి మనం అక్కడ అవకాశం ఇవ్వం. ఈ మాటనే పౌలు భక్తుడు కొరింథీయులకు రాస్తూ అన్నాడు. 1 కొరింథీ 2వ అధ్యాయంలో అన్నాడు పౌలు భక్తుడు, మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని జ్ఞానమునే ఆధారం చేసుకొని ఉండవలెనని నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను. జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనబరుచు దృష్టాంతములనే వినియోగించితిని అన్నాడు. 1 కొరింథీ 2వ అధ్యాయం 5వ వచనంలో, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలెనని. మీకు అర్థమైందా ఆ వచనం? జ్ఞానము అనేది శక్తి. ఒక వెపన్ మన దగ్గర ఉంది. ఆ వెపన్ ఎలా పనిచేస్తుందో అది మనకు అర్థమైనప్పుడు ఆ వెపన్ మనకు శక్తినిస్తుంది కదా. రైఫిల్ ఉంది, కానీ దాన్ని ఎలా ఉపయోగించాలో మనకు తెలియనప్పుడు దానివల్ల మనకి ఏ ప్రయోజనం ఉండదు. శత్రువు ఎవరైనా మన మీదకి వస్తుంటే మనం భయపడి పారిపోతాం. కానీ ఆ రైఫిల్ని ఎలా ఉపయోగించాలో వినియోగించాలో మనకు తెలిస్తే, ఆ జ్ఞానం మనకు ఉంటే అప్పుడు మనకు శక్తి వస్తుంది. మన విశ్వాసం మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకొని ఉంటే మనము దేవుని శక్తిని ఆధారం చేసుకోలేము. మనం ఎప్పుడైతే లేఖనాలను మాత్రమే ఎరుగుతామో, లేఖనాలలో ప్రత్యక్షపరచబడిన దేవుని శక్తి మీద మనం ఆధారపడతాం. ఈ అంత్యకాలంలో మనము విశ్వాసం మీద ఆధారపడట్లేదు, వివేకం మీద ఆధారపడుతున్నాం. ఎవడును దేవునికిని సిరికిని దాసునిగా ఉండనేరడు. ఒకరిని ద్వేషించి మరి ఒకరిని ప్రేమించును అన్నాడు యేసు ప్రభువు వారు. ఇద్దరి యజమానులను సేవించడు ఏ దాసుడు కూడా. ఈ కాలంలో మనం దేవునిని ప్రేమిస్తున్నాం, అంతకంటే ఎక్కువగా ధనాన్ని ప్రేమిస్తున్నాం. ధనాపేక్ష సమస్త కీడులకు మూలము అని చెప్పింది ఎవరికి? లేఖనాలెరుగని బోధకులకు కాదా? దైవ భక్తికి అనుగుణ్యమైన బోధను చేయకుండా తర్కములు వాదములతో వాగ్వాదములు పెట్టుకొనుచు గర్వాంధులవుతున్న దైవ భక్తి లాభసాధనం అనుకుని దుర్బోధకులకు కాదా ఆ మాట చెప్పింది? ధనాపేక్ష సమస్త కీళ్లకు మూలం అన్న సందర్భాన్ని మీరు చదవండి. ఆ మాట చెప్పింది దుర్బోధకులకు. దైవ భక్తిని ఎవరైతే లాభసాధనంగా ఎంచుకుంటారో వారికి రాశాడు పౌలు భక్తుడు. వారిని చూపెడుతూ తిమోతిని హెచ్చరించాడు, దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, సాత్వికమును సంపాదించుకొనుటకు జాగ్రత్త పడుము అన్నాడు, ప్రయాసపడుము అన్నాడు. మనము వివేకం మీద ఆధారపడుతున్నాం, విశ్వాసం మీద ఆధారపడట్లేదు. మనము దేవుణ్ణి నమ్ముకోవట్లేదు, డబ్బుని నమ్ముకుంటున్నాము, సిరిని నమ్ముకుంటున్నాం. మనము ప్రభువును ప్రేమించట్లేదు, పరిచర్యను ప్రేమిస్తున్నాం. ప్రకటన గ్రంథంలో లేఖలు రాస్తూ ఎఫెసు సంఘానికి యేసు ప్రభువు వారు రాసిన లేఖ మనం అందరం ఎరుగుదాం కదా. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. అపోస్తలులు కాకయే తాము అపోస్తలులమని చెప్పుకుని వారిని నీవు పరీక్షించి తెలుసుకొన్నావు. నీవు దుష్టులను సహింపలేవని నేను ఎరుగుదును. అయినను నీ మీద తప్పొకటి మోపవలసి ఉన్నది. మొదట నీకుండిన ప్రేమను నువ్వు వదిలితివి అన్నాడు. ప్రభువు కోసం కష్టపడుతున్న సంఘం ఎఫెసు సంఘం, కానీ ప్రేమ లేకుండా ప్రయాసపడుతుంది. అనగా సంఘపు దూత పరిచర్యను బాగా ప్రేమిస్తున్నారు, ప్రభువును ప్రేమించట్లేదు. ఈ ప్రమాదం ఉంది. ప్రభువును ప్రేమించకుండానే పరిచర్య కోసం ప్రయాసపడే ప్రమాదం ఉంది. చాలామంది అలాగున ప్రయాసపడుతున్నారు. సొంత రాజ్యాలు కట్టుకోవటానికి
యేసు ప్రభు వారి నామాన్ని ఉపయోగించుకుంటున్నారు. బర్నబా, పౌలు గురించి రాయబడింది, వారు ప్రభు అయిన యేసు నామము కొరకు తమ్మును తాము అప్పగించుకున్నారు అని రాయబడింది. బా, యేసు పేరు కొరకు తమ్మును తాము అప్పగించుకున్నారు వాళ్ళు. మనము యేసు పేరును ఉపయోగించుకొని పేరు సంపాదించుకోవటానికి, మనకు పేరు సంపాదించుకోవటానికి ప్రయాసపడుతున్నాం. మీరు గమనించండి ప్రియులారా, అంతటికీ ఒకటే కారణం, స్క్రిప్చరల్ ఇల్లిటరసీ, లేఖన సంబంధమైన నిరక్షరాస్యత. లేఖనాలను ఎరుగట్లేదు, తద్వారా దేవుని శక్తిని మనం గ్రహించట్లేదు. దేవుని శక్తి మనకెప్పుడు ప్రత్యక్షమవుతుంది? లేఖనాలను మనం ఎప్పుడైతే గ్రహిస్తామో, లేఖనాలను ఎప్పుడైతే దీవారాత్రులు ధ్యానం చేస్తామో, అప్పుడు మాత్రమే దేవుని శక్తిని మనం కనులారా చూడగలం, విశ్వసించగలం, అనుభవించగలం. ఆ వచనాన్ని మరలా చెప్తున్నాను, నేను జ్ఞాపకం చేసుకోనండి. మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలెనని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను. జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనబరుచు దృష్టాంతములనే వినియోగించి తిని అన్నాడు. పరిశుద్ధాత్మ దేవుని శక్తి కనబరుచు దృష్టాంతములు లేఖనాలలోనివే. లేఖనాలకు వెలుపట పరిశుద్ధాత్మ దేవుడు మనకేం కనపరుస్తాడు? కనపరచడు కదా. సాధారణంగా లేఖనాల విషయంలో మూడు రకాల వాళ్ళు ఉంటారు. ఇలాగూ మనం చెప్పుకోవచ్చు. బోటనిస్ట్, బటర్ఫ్లై, బీ, 3B. బోటనిస్టు లాగా ఉంటారు చాలామంది. బోటనిస్టు పూలనన్నిటినీ కూడా, వాటిని, చెట్లను, పూలను పరిశోధిస్తాడు బాగా. కానీ ఆ పూలలో ఉన్న మకరందాన్ని ఆస్వాదించలేడు. పూలన్నిటిని కూడా బోటనిస్టు పరిశోధిస్తాడు, వాటి మీద దీవారాత్రులు పరిశోధనలు చేస్తాడు. కానీ పూలలో దాగి ఉన్నటువంటి ఆ పూదేనను తాను ఆస్వాదించలేడు, ఆ మకరందాన్ని తాను ఆస్వాదించలేడు బోటనిస్ట్. రెండో రకపు వాళ్ళు బటర్ఫ్లై లాగా ఉంటారు. అంటే ఆ పువ్వు మీద, ఆ పువ్వు మీద, ఆ పువ్వు మీద అట్లా వాలుతూ వెళ్తుంది కదా సీతాకోక చిలుక. పూలల్లో తేనెను సేవిస్తుంది, గ్రహిస్తుంది. కానీ ఆ పువ్వు మీద కొంచెం, ఈ పువ్వు మీద కొంచెం, అలా వాలుకుంటూ వెళ్తుంది. కానీ తేనెటీగ పూలల్లో ఉన్న తేనెను సేకరించి ఒక తేనె తొట్టెను తయారు చేసుకుంటుంది, తన సొంత తేనెను తయారు చేసుకుంటుంది కదా. పూర్తిగా పూలల్లో ఉన్న మకరందాన్ని పూర్తిగా ఆస్వాదించి తన కొరకు తేనెను సంపాదించుకుంటుంది. ఈ కాలంలో చాలామంది లేఖనాలను పరిశోధిస్తున్నారు, కానీ లేఖనాలలో ఉన్న శక్తిని గ్రహించట్లేదు. బోటనిస్టుల్లాగా ఉంటున్నారు. లేఖన పరిశోధన అంటున్నారు, లేఖనాలను బాగా పరిశోధిస్తున్నారు. కానీ తమకు తాము లేఖనాలను అన్వయించుకోవట్లేదు. మరి విశేషంగా దేవుని శక్తిని ఆశ్రయించట్లేదు. కేవలం పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉంటున్నారు. అంత్యకాలంలో దాగి ఉన్నటువంటి ప్రమాదం అది కూడా ఒకటి. పౌలు భక్తుడు తిమోతికి రాస్తూ చెప్పాడు కదా, 2 తిమోతి 3వ అధ్యాయంలో, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు, అట్టి వారికి విముఖుడవై ఉండుము అన్నాడు. బోటనిస్టులాగా బైబిల్ మీద పరిశోధనలు చేస్తున్నారు, కానీ లేఖనాలను ఎరగట్లేదు, ఆస్వాదించట్లేదు, లేఖనాల యొక్క రుచిని తెలుసుకోవట్లేదు. ఎప్పుడు మనం వాక్యాన్ని అపేక్షిస్తాం? ఎప్పుడు అపేక్షిస్తాం? ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల
సమస్తమైన వేషధారణను, దుష్టత్వమును, అసూయను, కపటమును మాని క్రొత్తగా జన్మించిన శిశువులను బోలిన వారై రక్షణలో ఎదుగు నిమిత్తము వాక్యమను పాలను అపేక్షించుడి అన్నాడు పేతురు భక్తుడు. వాక్యమను పాలను మనం ఎప్పుడు అపేక్షిస్తాం? ప్రభువు దయాళుడని మనం ఎప్పుడైతే రుచి చూస్తామో అప్పుడు అపేక్షిస్తాం. దేవుని యొక్క దయాళుత్వాన్ని, దేవుని యొక్క కనికరాన్ని మనం రుచి చూచినప్పుడు ఇంకెక్కువగా ఆస్వాదించాలి, భుజించాలి అని లేఖనాల యొద్దకు వస్తాం. దేవుని కృప, దేవుని కనికరం, దేవుని శక్తి, దేవుని ప్రేమ లేఖనాల్లోనే కదా మనం గ్రహించేది. భక్తులతో ఆయన వ్యవహరించిన తీరు మనం ఎప్పుడైతే గ్రహిస్తామో, నిన్న నేడు రేపు నిరంతరము ఏకరీతిగా ఉండే ఆ ప్రభువు దయాళుడు అని మనం గ్రహించి మనం ఈ అంత్యకాలంలో కూడా ఆయన మీద సంపూర్ణంగా ఆధారపడి ఉంటాం. బోటనిస్ట్ లాగా అందరూ లేఖనాలను పరిశోధిస్తున్నారు, కానీ లేఖనాలలో దాగి ఉన్న దేవుని శక్తిని ఆధారం చేసుకోవట్లేదు. మరి కొంతమంది బైబిల్ చదువుతారు, అలా అలా వాళ్తా ఉంటారు బటర్ఫ్లై లాగా, అక్కడ కొంచెం అక్కడ కొంచెం అక్కడ కొంచెం అక్కడ కొంచెం. బైబిల్ని ఒక క్రమబద్ధంగా చదవరు. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదవరు. నేను మరలా చెప్తున్నాను, ఎందుకు చదవరు అని అంటే ఆ రుచి తెలియక, ముందు వ్యక్తిగతంగా ప్రభువు యొక్క దయాళుత్వాన్ని వారు గ్రహించక, అనుభవించక, రుచి చూడక వాక్యం అనే పాలన అపేక్షించరు. చాలామంది అంటారు, మాకు బైబిల్ అర్థం కావట్లేదండి అంటారు. ఎందుకు అర్థం కాదండి? బైబిల్ అర్థం అవుతుంది. ఎప్పుడు అర్థమవుతుంది అని అంటే అది మీకు అవసరం అని మీకు అర్థమైనప్పుడు. ఇది మన అంతరంగ పురుషునికి పోషణనిచ్చేది, ఇది మనకు ఆత్మ సంబంధమైన ఆరోగ్యాన్ని ఇచ్చేది అని మనకు అర్థమైనప్పుడు ఖచ్చితంగా దీన్ని మనం చదువుతాం, పాలలాగా స్వీకరిస్తాం. అర్థం కావట్లేదు అనకండి, అవసరం లేదు అనండి. ఎందుకంటే మనకు అవసరమైన ప్రతి దాన్ని ఖచ్చితంగా అర్థం చేసుకుంటాం. చదువుకునే పిల్లలు లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇంత లావు పుస్తకాలు 1500 2000 పేజీల పుస్తకాలు చదువుతారు. ఎందుకంటే అది వాళ్ళకు అవసరం. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కొత్త సాఫ్ట్వేర్ ఏదన్నా వచ్చిందంటే, కోడింగ్ ఏదన్నా వచ్చిందంటే నేర్చుకోవాలన్నా వద్దా? ఖచ్చితంగా నేర్చుకుంటారు, అప్డేట్ అవుతారు. అవ్వకపోతే వారి ఉద్యోగం పోద్ది. మరి వారి జీవితం దాని మీద ఆధారపడి ఉంది అని వాళ్ళకి తెలుసు కనుక తప్పకుండా నేర్చుకుంటారు. నేను అదే అంటున్నాను, అవసరం అనేది అన్ని ఆవిష్కరణలకు మూలం. ఎప్పుడైతే వాక్యం మనకు అవసరం అని అర్థమవుతుందో తప్పకుండా దీన్ని నేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తాం. చాలామంది వారి యొక్క కుతిని తీర్చుకోవడానికి, అంటే కొంతమందికి చదవటం బాగా ఇష్టం. నవలలు చదివేవాళ్ళు, కథలు చదివే వాళ్ళు ఉంటారు. అలాంటి ఆసక్తి ఉన్నవారు బాగా బైబిల్ని కూడా చదువుతారు. కానీ వారికి బైబిల్ అర్థం కాదు. దేవుని శక్తిని వాళ్ళు ప్రత్యక్షంగా చూడలేరు. యేసే ప్రభువని మనకు బయలుపరిచేది పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు మన మనోనేత్రాలు వెలిగిస్తే తప్ప దేవుని వాక్యంలో ఉన్న సత్యం మన మనోనేత్రాలకు ప్రత్యక్షం కాదు, అర్థం కాదు, మన హృదయాలకు గోచరం కాదు. బేతాళ జాన్ గారు అనుకుంటా, బేతాళ జాన్ గారు పరిశుద్ధాత్మను గోరుమా అనే పాటలో రాస్తాడు, పరిశుద్ధాత్మ లేనిది వేదాగమ పఠనంబే కాదు, నెర చీకటింట సరకులు వెదకు రీతి పల్మరు వెదకినన్ నిరర్ధకమైపోవును సుమ్మి. నువ్వు బోటనిస్ట్ లాగా లేఖనాలను బాగా పరిశోధిస్తూ ఉంటే ఇందులో ఉన్న మధువును గ్రోలలేవు,
ఇందులో ఉన్న సత్యాలు నీ కంటికి కనిపించవు. ఎందుకంటే పరిశుద్ధాత్మ సహాయం లేకుండా నువ్వెంత వెతికినా నీకేం అర్థం కాదు. నీ మనసుకున్న కుతి తీరుతుంది కానీ నీ హృదయం తృప్తిపరచబడదు. నెరచీకటింట సరకులు వెదకు రీతి పల్మరు వెదకిన నిరర్ధకమైపోవును సుమ్మి. చీకటింట్లో నువ్వు ఎంత ఎతికినా ఏం కనిపిస్తాయి నీకు? లైట్ వేసుకుంటే కానీ అర్థం కావు. పరిశుద్ధాత్మ దేవుడు మన మనోనేత్రాలు వెలిగించకుండా లేఖనాన్ని నువ్వు ఎంత వెతికినా వ్యర్థమే. అక్కడక్కడక్కడక్కడక్కడ చదువుతారు. బటర్ఫ్లై ఎట్లయితే సీతాకోకచిలుక ఆ పువ్వు మీద ఈ పువ్వు మీద ఆ పువ్వు మీద ఎట్లయితే వ్రాలుతూ వెళ్తుందో అక్కడొక వచనం ఇక్కడొక వచనం చదువుకుంటూ వెళ్తారు. అది ఆరోగ్యకరం కాదు, ఆరోగ్యకరం కాదు. దేవుని వాక్యాన్ని పాలలాగా సేవించాలి. పాలు సంపూర్ణ ఆహారం కదా. ఇక్కడ ఒక చిన్న మాట, దేవుని వాక్యంలో మాంసం ఉంటుంది, దేవుని వాక్యంలో పాలు ఉంటాయి అంటారు చాలామంది. దేవుని వాక్యం అంతా మాంసమే. ఇందులో చిన్నపిల్లలకు కావాల్సింది చిన్నపిల్లలకు, పెద్దలకు కావాల్సింది పెద్దలకు అట్లా ఉండదు. నీ మెచ్యూరిటీని బట్టి, నీ స్థాయిని బట్టి లేఖనాలు నీకు అర్థమవుతాయి. అంతే తప్ప ఇందులో పాలుంటాయని కాదు. లేఖనం అంతా బలమైన ఆహారమే. మన అంతరంగ పురుషుడికి కావలసింది లేఖనాలలో దేవుడు రాసిపెట్టి ఉంచాడు. దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము, తిమోతికి రాస్తూ పౌలు భక్తుడు అన్నాడు కదా, దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. నీ మెచ్యూరిటీని బట్టి దేవుని వాక్యం ఉంటుంది. పౌలు భక్తుడు అన్నాడు కదా, ఆ కాలమందు మీకు బలము జాలకపోయినందున పాలతోనే మిమ్మును పెంచితిని కానీ బలమైన ఆహారం మీకు పెట్టలేదు అన్నాడు. వాళ్ళ స్థాయిని బట్టి బోధించాడు. అంతేగాని దేవుని వాక్యంలో పాలుంటాయి, దేవుని వాక్యంలో మంచి బలమైన ఆహారం ఉంటుందని కాదు. దేవుని వాక్యం అంతా బలమైన ఆహారమే. ఎప్పుడైతే ప్రభువు దయాళుడని రుచి చూస్తామో అప్పుడు ఇక అపేక్షించడం మొదలు పెడతాం. మనకిష్టమైనది ఏదైనా కొంచెం రుచి చూస్తే ఆగుతామా? మనం ఆగుతామా? ఖచ్చితంగా మనం దాని వెంట పడతాం కదా. దాన్ని సంపూర్ణంగా తృప్తిగా భుజించిన దాకా ఊరుకుంటామా? వెంటాడతాం, వేటాడతాం. మంచి బిర్యానీ కొంచెం టేస్ట్ చూసి తాగుతామా? ప్రభు దయాళుడను రుచి చూడాలి. అప్పుడు వాక్యాన్ని ఒక చిన్న పిల్ల ఎలాగైతే తల్లి రొమ్మును అపేక్షిస్తూ ఉంటుందో అట్లా వాక్యాన్ని నువ్వు అపేక్షిస్తావు. దేవుని వాక్యం టెలిస్కోప్ లాంటిదండి. టెలిస్కోప్ను నువ్వు చూస్తూ 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 ఎంత చూసినా నీకేం అర్థం కాదు. కానీ టెలిస్కోప్ గుండా చూడు, నీకు అనేకమైన వింతలు విచిత్రాలు కనపడతాయి సృష్టిలో కదా. చాలామంది బైబిల్ని చూస్తూ ఉంటారు, బైబిల్ని పట్టుకొని ఉంటారు, బైబిల్ని తల కింద పెట్టుకొని ఉంటారు. బైబిల్ని ఏదో ఒక గొప్ప పుస్తకంలాగా, అంటే గొప్ప పుస్తకమే కానీ గొప్ప పుస్తకంలాగా చూస్తారు కానీ దాని లోపల ఏముందో తీసి చదవరు. మనం జనరల్గా క్లాసిక్స్ అంటాం కదా, పుస్తకాలు చదివే వాళ్ళు అంటారు అది క్లాసిక్ అండి అంటారు. క్లాసిక్ అంటే దాని అర్థం ఏంటంటే ఎక్కువ మంది చదవంది అని అర్థం చేసుకోవాలి. మనం క్లాసిక్ అంటాం, ఆ అనేవాడు కూడా దాన్ని చదివాడో లేదు, ఏదో మౌత్ టాక్ అట్లా వస్తుంది. ఒకరు క్లాసిక్ అంటారు, మరొకరు క్లాసిక్ అంటారు. చదివేమా అంటే చదివి ఉండరు. అతను అన్నాడు కాబట్టి ఇతను క్లాసిక్ అంటాడు. బైబిల్ గొప్పదండి అంటారు. నీకు తెలుసా లోపలేముందో? టెలిస్కోప్నే చూస్తూ 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 ఉంటే నీకు ఏ వింతలు విశేషాలు కనిపించవు. టెలిస్కోప్ గుండా చూడాలి. అందుకే దావీదు అన్నాడు, నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచున్నట్లు నా కన్నులు తెరువుము అన్నాడు. ఆశ్చర్యకరమైన సంగతులు ఉన్నాయి ఇందులో, ఆశ్చర్యకరమైన సంగతులు ఉంటాయి. ఎస్, నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులు చూచున్నట్లు నా కన్నులు తెరువుము అనగా
దేవుని ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులు ఉన్నాయి. నెంబర్ 1. నెంబర్ 2, ఆశ్చర్యకరమైన సంగతులు చూడకుండా మన కన్నులు మూయబడ్డాయి. నెంబర్ 3, ఆ ఆశ్చర్యకరమైన సంగతులు చూచున్నట్లు మన కన్నులు తెరుచువాడు ప్రభువే. పరిశుద్ధాత్మ మన కన్నులు మనోనేత్రాలు తెరిస్తే తప్ప ఇందులో ఉన్న ఆశ్చర్య కార్యాలను మనం చూడలేం. మనం సైట్ సీయింగ్కి వెళ్తాం, ఔటింగ్కి వెళ్తాం. ఆశ్చర్యంగా ఏదైనా కనిపిస్తే మనం ఎంత చూస్తూ ఉంటాం దాన్నే. ఏదైనా ఒక వింత మన కంటబడ్డప్పుడు ఎలా చూస్తూ ఉంటాం దాన్నే. దేవుని వాక్యంలో ఉన్న విశేషాలు గ్రహించున్నట్లు మన కన్నులు తెరవబడితే, పరిశుద్ధాత్మ దేవుడు మన మనోనేత్రాలు వెలిగిస్తే వదిలిపెట్టం. ఈ అంత్యకాలంలో బిజీ లైఫ్లో అన్నిటికీ సమయం ఉంటుంది కానీ వాక్య ధ్యానానికి సమయం ఉండట్లేదు. ఈ మాట జాగ్రత్తగా గమనించండి. అనేకులు మంచి పనులలో కూడా లీనమై ఉంటున్నారు. పరోపకారం చేయాలని పరుగులెత్తుతున్నారు. మానవాళికి ఎంతో మేలు చేయాలి అని అనేకులు ప్రయాసపడుతున్నారు. మంచి పనులలో బిజీ అయిపోయి అవసరమైన వాటి మీద దృష్టి పెట్టి అత్యవసరమైన దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. అవసరమైన వాటి మీదనే దృష్టి పెడుతున్నారు. మంచిదే, కావాలి, కానీ అత్యవసరమైన దాని మీద దృష్టి నిలపకపోతే ఎలా? మన అంతరంగ పురుషుడికి ఆహారం అండి దేవుని వాక్యం. ఈ అంత్యకాలంలో మనం పడిపోకుండా మనల్ని నిలబెట్టగలిగినది దేవుని వాక్యం. ఆత్మ ఖడ్గం అది. ఆత్మ ఖడ్గం దేవుని వాక్యం. బోటనిస్ట్ లాగా ఉండొద్దు, బటర్ఫ్లై లాగా ఉండొద్దు, బీలాగా ఉండాలి, ఒక తేనెటీగలాగా ఉండాలి. ఆస్వాదించాలి. దేవుని వాక్యాన్ని రుచి చూసిన వాడు ధ్యానించకుండా ఉండలేడు. చాక్లెట్ల కంపెనీలో పనిచేసేవాడికి చాక్లెట్లు అంటే పడవు కదా, వాడు తింటాడా? స్వీట్ షాపులో పనిచేసేవాడికి స్వీట్స్ అంటే పడవు. మనం ఎగబడి కొనుక్కుంటాం, వాడు అమ్ముతాడు తప్ప వాడు తినడు. ఎందుకంటే తయారు చేసేవాడే వాడు కదా. స్వీట్ షాపులో పనిచేసేవానికి ఎలాగైతే స్వీట్స్ మీద ఆసక్తి ఉండదో, మన వాక్యమే కదా, మన బైబిలే కదా అని క్రైస్తవులు అనేకులు వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు. నేను మరలా చెప్తున్నాను, టెలిస్కోప్ నువ్వెంత చూసినా వింతలు విశేషాలు చూడలేవు. టెలిస్కోప్ గుండా చూడు, వింతలు విశేషాలు కనిపిస్తాయి. మంచి బిర్యానీ ఎదురుగా ఉంది, దాన్ని నువ్వు ఎంత వర్ణించినా నీ కడుపు నిండదు. ఎప్పుడైతే దాన్ని భుజిస్తావో అప్పుడే నీ కడుపు నిండుతుంది. ఎప్పుడైతే ఒక ముద్ద పెట్టుకుంటావో నోట్లో, ఆ రుచికి ఇక అదంతా సంపూర్ణంగా తిన్నదాకా నువ్వు వదిలిపెట్టవు. ప్రభు దయాళుత్వాన్ని గ్రహించిన మనం ప్రభు మాటల్ని ఎలా నిర్లక్ష్యం చేస్తాం? నిర్లక్ష్యం చేయలేం కదా. లేఖనాలను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక మనం పొరపడుతున్నాం. మనకు ఆహారం అండి, ఇది సమాచారం కాదు. దేవుని వాక్యం మనకు సలహాలు ఇవ్వదు. దేవుని వాక్యం మనకేదో ఒక సిద్ధాంతం కాదు. దేవుని వాక్యం మనకు ఒక సమాచారం కాదు. దేవుని వాక్యం మనకు ఆహారం, సుభోజనం. దేవుని వాక్యం మనకు మంచి విందు. దావీదు అన్నాడు కదా, రాత్రి జాముల యందు మంచముల మీద పరుండియుండి నిన్ను ధ్యానించుచుండగా క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నా ప్రాణం తృప్తి పొందుచున్నది. క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నా ప్రాణం తృప్తి పొందుచున్నది. క్రొవ్వు మెదడు బెస్ట్ పార్ట్ ఆఫ్ ద మీట్ అంటారు. మీట్లో బెస్ట్ పార్ట్ క్రొవ్వు మెదడు. నీ లేఖనాలు ధ్యానిస్తుంటే ఆహా, కొవ్వు మెదడు దొరికినట్లుగా నా ప్రాణం తృప్తి పొందుచున్నది. ఎంత అద్భుతమైన అనుభవం అది.
అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుంది వాక్యం యొక్క రుచి. తేనె కంటెను, జుంటి తేనె ధారల కంటను అవి అపేక్షించదగినవి, నీ శాసనములు అపేక్షించదగినవి అని పాడుకున్నాడు. వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రమే నాకు మేలు అన్నాడు. దేవుని వాక్యం యొక్క గొప్పతనాన్ని ఎరుగుదాం. మన చేతిలో అమూల్యమైన వాక్యం ఉంది. దేవుడు మనకు రాసి ఇచ్చాడు. ఎప్పుడైతే ఈ వాక్యాన్ని మనం బాగా ధ్యానం చేస్తామో అప్పుడు మనం రక్షణలో ఎదుగుతాం. అప్పుడు రక్షణను గూర్చిన జ్ఞానం మనకు దినదినం పెరుగుతూ ఉంటుంది. తిమోతికి రాస్తూ అదే అన్నాడు. 1 తిమోతి 3:14 క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములు అన్నాడు. రక్షణార్థమైన జ్ఞానమును కలిగించుటకు శక్తి కలిగినవి లేఖనాలు. దేవుని శక్తిని ప్రత్యక్షపరిచేవి లేఖనాలు. మనం ఒక బోటనిస్ట్ లాగా ఉండకూడదు, ఒక బటర్ఫ్లై లాగా ఉండకూడదు. మనం ఒక బీలా తేనెటీగలా ఉందాం. ఆస్వాదిద్దాం. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యొరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. ఎంత అద్భుతమైన వాగ్దానం మనకుంది. దివారాత్రం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రతిదానికి సమయం గలదు అన్నాడు కదా సొలొమోను ప్రసంగి గ్రంథంలో. ప్రతిదానికి ఒక సమయం ఉంది, కానీ దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ఒక సమయం లేదు. అన్ని సమయాలు మంచివే, అన్ని సమయాల్లో ధ్యానించదగినది దేవుని వాక్యం. పగటిపూట, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి జాములలో లేచి దీవారాత్రం ధ్యానించవచ్చు దేవుని వాక్యాన్ని. దీనికంటూ ఒక సమయం లేదు. చాలామంది లిమిట్ పెట్టుకుంటారు. రోజుకొక అధ్యాయం, రోజుకొక 2 అధ్యాయాలు. ఎందుకు? చదవగలిగినంత చదవండి, మీకు తృప్తి అయ్యేంత వరకు చదవండి. లిమిటేషన్స్ ఏం వద్దు, హద్దులు ఏర్పాటు చేసుకోవద్దు. మీరు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగకయే పొరపడుచున్నారు. చాలామందికి ఈ కాలంలో అక్షర సంబంధమైన జ్ఞానం ఉంది లేఖనాల పట్ల, కానీ అనుభవ జ్ఞానం లేదు. వారింకా మనుషుల విశ్వాసాన్ని ఆధారం చేసుకొని ఉంటారు. వారింకా దేవుని శక్తిని నమ్ముకోకుండా మనుష్య శక్తిని ఆశ్రయిస్తారు. ఈ మాట నేను మరలా చెప్తున్నాను. అక్షర సంబంధమైన జ్ఞానం అనేకులకు ఉంది. క్రైస్తవులు కూడా బైబిల్ అంతా చదివి అలా కోట్ చేయగలిగిన వారు ఉన్నారు. సందర్భానికి అనుగుణంగా వాక్యాలెత్తి మాట్లాడగలిగిన వారు ఉన్నారు, కానీ ఆత్మానుభవం లేదు వాళ్ళకి. లేఖనాలలో ఉన్న దేవుని శక్తిని గ్రహించున్నట్లు పరిశుద్ధాత్మ దేవుడు వారి మనోనేత్రాలు ఇంకా వెలిగించలేదేమో అనిపిస్తుంది వారి యొక్క క్రియలను చూస్తూ ఉంటే. మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండాలి. నీకు ఏ రకమైన జ్ఞానం ఉంటే ఆ రకమైన శక్తిని నువ్వు ఆశ్రయిస్తావు, నమ్ముకుంటావు, ఆధారపడి ఉంటావు. మనుష్య జ్ఞానం నీకు ఎక్కువ ఉంటే మానవ సంబంధమైన శక్తిని నమ్ముకుంటావు, యుక్తిని, కుయుక్తిని, లేదా జ్ఞానమే కావచ్చు. లేఖన సంబంధమైన జ్ఞానం నీకు అధికంగా ఉంటే దేవుని శక్తిని ఆశ్రయిస్తావు. దేవుని శక్తి ఇందులో బయలుపరచబడుతుంది. రక్షణార్థమైన జ్ఞానమును కలిగించుటకు శక్తి కలిగినవి లేఖనాలు. ఒక శాస్త్రవేత్తలాగా, వృక్ష శాస్త్రవేత్తలాగా మనం ఉండొద్దు.
ఒక బోటనిస్ట్ లాగా, ఒక బటర్ఫ్లై లాగా, మనం సీతాకోక చిలుకలాగా అక్కడ కొంచెం దేవుని వాక్యాన్ని ధ్యానం చేయొద్దు. సీతాకోక చిలుక ఆ పువ్వులో కొంచెం, ఈ పువ్వులో కొంచెం మకరందాన్ని సేవించినట్లు మనం దేవుని వాక్యాన్ని అట్లా ధ్యానం చేయొద్దు. ఒక తేనెటీగల బీలాగుందాం. సంపూర్ణంగా మనం దేవుని యొక్క వాక్యాన్ని ఆస్వాదిద్దాం. ఈ అంత్యకాలంలో మనం పడిపోకుండా బండ మీద మన పాదములు స్థిరపరచబడినట్లు దేవుని వాక్యాన్ని మనం దీవారాత్రులు ధ్యానం చేద్దాం. దేవుని శక్తిని మనం ఆశ్రయిద్దాం. ప్రతి విషయమునందు దేవుని మీద ఆధారపడి మనం జీవిద్దాం. ఈ నిరీక్షణ మనల్ని ఎప్పటికీ సిగ్గుపరచదు. మీరు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగకయ్య పొరబడుచున్నారు. మరి పొరబడకుండా ఉండాలి అని అంటే లేఖనాలను దేవుని శక్తిని ఎరగాలి. పరిశుద్ధాత్మదేవుడు మీ మనోనేత్రాలను వెలిగించునుగాక. ఆమెన్. ఆమెన్. జీవితాలకు ఆశీర్వాదకరంగా, ఆదరణకరంగా దైవజనుడు సత్యనివాస్ గారిచే రచింపబడి ప్రచురింపబడుచున్న మా మాసపత్రిక సత్యప్రత్యక్షత. May God bless you.